అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా బాగా కోటం వచ్చినాక ఆయన కూడా బాగా చేస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు కలిసి కట్టడం మనకి మంచిగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ 4 సార్లు, ఆయన ఓకే, ఈయన కొత్త ఆయన కాబట్టి, ఈయన పెద్ద ఆయన కాబట్టి ఈయన కనుపూసాలండి. అవును ఆయన ఓకే, అంత తెలివితేళ్ళ వాళ్ళు మన దేశంలో ఉండరు. ఆయనతో బాగా చేస్తున్నాడు. ఆయన బట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయన కొత్తగా వచ్చారు, ఇప్పుడు మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, కూడా బాగా చేస్తారని మాకు నమ్మకం. ఇప్పుడు ఆ పదవికి ఆయన న్యాయం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం పదవికి చేస్తాడని కోరుకుంటున్నాం. అవునులే. అంటే జగన్ గారి హయాంలో 5గురు ఉన్నారు అప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఏంటి 5గురికి ఇతనికి తేడా అంటే? అంటే ఈయన మంచి చేసే పనులు మంచి పనులు చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం. కానీ ఎక్కడా కనపడకుండా సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. ఊరు పెళ్లి చేసుకున్నారు, 4 పెళ్లి, అవన్నీ నెక్స్ట్ అది అడగబోతున్నా. మన కుటుంబంలో పనులు, కుటుంబానికి సంబంధించి దానికది మన దేశానికి అవునులే చేస్తున్నారా లేదా మంచి పనులు, మంచి ఆదాయం అవుతుంది. ఆదాయం బట్టి మనం చేయగలుగుతున్నాం. అంటే మీరేమనుకుంటున్నారండి? సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లోనే ఉంటారు అని మేము అనుకుంటున్నాం. ఎందుకు రాజకీయాల్లో మంచి పని చేస్తారు, చంద్రబాబు గారిని బట్టి ఆయన చేస్తారని మేము కోరుకుంటున్నాం. చివరి ప్రశ్న, మీరేందా చెప్పినట్టు ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్ళ గురించి కావచ్చు, అతని భార్యల గురించి కావచ్చు, అతన్ని వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళకి చివరికి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా అసలు మనం అనుకోకూడదండి. కానీ ఇప్పటికి మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళు. నీ కుటుంబం విషయం నీకు తెలుసు. వాళ్ళు 3 పెళ్లి చేసుకున్నారా, 4 పెళ్లి, అది కుటుంబ విషయం. మన దేశానికి మంచి చేస్తున్నారా లేదా, ఆయన వచ్చినాక బాగుంటా లేదని మనం తెలుసుకోవాలి. మనం బాగుండాలని మనం కోరుకోవాలి. చివరికి ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే? అది ఆయన మంచిగా చెప్పుకుంటున్నాం కదండి. ఇవన్నీ ఏ కులపాతైనా, కమ్మరని, నాయుళ్ళని, వాళ్ళని కాదు, ఆయన గారు ఉండాలని కోరుకుంటున్నారు.